శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని గ్రామంలోని 1200కు పైగా మహిళలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సోమందేపల్లిలోని పెద్దమ్మ గుడి వద్ద మొదలైన బోనాల జాతర చౌడేశ్వరి అమ్మవారి గుడి వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగింది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారు భక్తుల కొంగు బంగారమని కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. బోనాల అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ పెద్దలు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారని తెలియజేశారు. తొగటవీర ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చౌడేశ్వరి మాత జయంతి సందర్భంగా ఈరోజు మా ఆలయ ధర్మకర్త అయినటువంటి డిసి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా ఈ జయంతి ఉత్సవం జరుపుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తరహాలో బోనాల కార్యక్రమం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈరోజు సుమారుగా దాదాపు 1200 మంది స్త్రీలైతేనేమి ఆడపిల్లలైతేనేమి భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉపవాసంతో బోనాలు తీసుకొని పెద్దంగుడి మీద నుండి డిఎల్ రోడ్డు మీదుగా చౌడేశ్వరి దేవాలయం చేరుకున్నారు. వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉపవాస దీక్షతో ఇక్కడికి బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అలాగే మా జ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు కార్యక్రమం చేసినారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి మహిళలకు, పెద్దలకు, ఊరి గ్రామస్తులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను అమ్మవారిని వేడుకుంటున్నాము. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో ఉన్న రైతులైతేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి సకాలంలో వర్షాలు కూడా కురిసి రైతులు ఆనందంగా ఉండాలి. చేనేత వ్యవస్థను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. వ్యాపారాలు బాగా జరగాలని చెప్పి అమ్మవారిని నేను వేడుకుంటున్నాను. అమ్మవారి జయంతి సందర్భంగా సోమందేపల్లి గ్రామస్తులకు, తోటవీర క్షత్రియులకు మరియు నేషనలిస్టులందరికీ నా ధన్యవాదములు. ప్రతి సంవత్సరము అమ్మవారి జయంతి అమావాస్య రోజు, ఆషాఢ మాసం అమావాస్య రోజు ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అమావాస్య రోజు నిన్నైనా కూడా ఈరోజు శుక్రవారం అయితే భక్తులు ఎక్కువగా వస్తారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఘనంగా జరుపుతున్నాము. ఈరోజు మా తోటవీర క్షత్రియులందరూ కలిసి శ్రీశైలం ద్వారా 1000 బోనాలుగా ఏర్పాటు చేసి 1000 బోనాలంతా ఊళ్ళో ఉదయింపుగా చేసుకుని పెద్దలు నుంచి చౌడగుండ వరకు ఉదయింపుగా వచ్చి ఇక్కడ పూజలు చేసి బోనాలు చేసి అందుకు తీర్థ ప్రసాదాలు సమర్పించి మరియు అందరూ భోజనం చేసుకొని పోతారు. వాళ్ళు శ్రీశైలి వాళ్ళు సంబంధించిన చదువుతున్నానని కూడా నా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేశాను. కానీ ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. చాలా సంతోషము. జ్యోతి సంఘం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే జ్యోతి సంఘం వారు 2-3 రోజుల నుంచి కూడా ముందుగా వచ్చి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు గుడి దగ్గర అన్ని కార్యక్రమాలు చేసి భోజనాలు చేసి ఇంత జ్యోతి సంఘం చేస్తారు. బోనాలను శ్రీశైలి మన తోటవీర క్షత్రియులు వాళ్ళు చేస్తారు. నేను గుడి పెద్దగా నేను అన్ని మెయింటైన్ చేస్తుంటాను. అందరికీ నా ధన్యవాదాలు.